ఉచిత వెరికోస్ వెయిన్స్ కన్సల్టేషన్ మరియు స్క్రీనింగ్, సర్జరీలపై స్పెషల్ డిస్కౌంట్. భారతదేశంలోని బెస్ట్ వెరికోస్ వెయిన్స్ ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. మరింత సమాచారం కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రీయాను. సో మన బాడీలో ఉండే డిఎన్ఏలో ఉండే జీన్స్ ఎక్స్ క్రోమోజోమ్ అండ్ వై క్రోమోజోమ్స్ ఉంటాయండి జనరల్గా. సో మగవాళ్ళలో అయితే XY క్రోమోజోమ్ ఉంటుంది, ఆడవాళ్ళలో అయితే XX క్రోమోజోమ్ అనేది ఉంటుంది. సో ఈ మధ్య కాలంలో స్టడీస్ ఏం చెప్తున్నాయంటే ఈ వై క్రోమోజోమ్ లెంత్ అనేది షార్టన్ అయిపోతుంది, అంటే లెంత్ తగ్గిపోతుందని చెప్తున్నారు నిపుణులు. సో ఈ వై క్రోమోజోమ్ తగ్గిపోవడం వల్ల ఏంటంటే రాబోయే రోజుల్లో మగజాతి అనేది నశించిపోతుంది అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది చాలా సర్ప్రైజింగ్ గా ఉంది కదా. సో ఈ టాపిక్ గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు MS గైనకాలజీ అండ్ MCS రిప్రొడక్టివ్ మెడిసిన్ డాక్టర్ ప్రియాంక గారు ఉన్నారు. సో మేడం తో మాట్లాడి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు? నేను చాలా బాగున్నాను మ్యామ్. సో ఈ జీన్ తగ్గిపోతుంది, ఈ వై క్రోమోజోమ్ తగ్గిపోతుంది అంటున్నారు కదా మ్యామ్. దాని గురించి డీటెయిల్ గా వెళ్లే ముందు అసలు ఈ వై క్రోమోజోమ్ ఇంపార్టెన్స్ ఏంది అండ్ అలాగే X క్రోమోజోమ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? అసలు ఒక పర్సన్ ఎందుకు వాళ్ళు అలా ఉన్నారు అనేదంతా కంప్లీట్గా వాళ్ళ జెనెటిక్ కాంపోజిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే జన్యుపరంగా వాళ్ళు ఎలా ఉన్నారు అనేది. ఇప్పుడు మీ జుట్టు నల్లగా ఉంది, స్ట్రైట్గా ఉంది అన్న, లేకపోతే నా జుట్టు నల్లగా ఉంది, కర్లీగా ఉందనైనా, మీ స్కిన్ తెల్లగా ఉందనైనా, నా స్కిన్ చామంచాయగా ఉందనన్నా, మీ కంటి యొక్క రంగు లోపల ఐబాల్ యొక్క రంగు అది నల్లగా ఉందనైనా, కొంతమందికి బ్రౌన్గా, బ్లూగా, గ్రీన్గా ఉందన్న, ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క జీన్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఓకే, సో మన బాడీ ఎలా ఉంది ఏంటి అనేది కంప్లీట్గా మనం జన్యుపరంగా ఏంటి అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో మన బాడీలో ఉన్న ప్రతి ఒక్క సెల్లో కూడా క్రోమోజోమ్స్ అనేవి ఉంటాయి. ఆ క్రోమోజోమ్స్లో ఏంటంటే 22 పేర్స్ వచ్చేసేమో ఆటోజోమ్స్ అంటాము, ఒక పేర్ వచ్చేసేమో సెక్స్ క్రోమోజోమ్ అని అంటాం అనమాట. ఓకే, సో ఈ 22 పేర్స్ ఆఫ్ ఆటోజోమ్స్ ఏంటి అని అంటే ఎవరైనా కళ్ళు ఎలా ఉండాలి, జుట్టు ఎలా ఉండాలి, స్కిన్ ఎలా ఉండాలి, హైట్ ఎలా ఉండాలి, వాళ్ళ గొంతు ఎలా ఉండాలి, వాళ్ళకి గడ్డం ఎంత రావాలి, మీసాలు ఎంత రావాలి, ఓకే, అంతా కూడా డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఫీమేల్స్కి కొన్ని బాడీ పార్ట్స్ వేరుగా ఉంటాయి, మేల్స్కి కొన్ని బాడీ పార్ట్స్ వేరుగా ఉంటాయి. ఇవన్నీ కూడా జన్యుపరంగానే రిలేటెడ్గా ఉంటాయి అన్నమాట. ఈ 22 పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్లోనేమో వీటన్నిటికీ జనరల్గా బోత్ ఫీమేల్ అండ్ మేల్కి కామన్గా ఉండే ఆర్గన్స్కి కానీ లేకపోతే వాళ్ళ యొక్క అపీరెన్స్కి కానీ సంబంధించిన జీన్స్ అన్నీ ఉంటాయి. బట్ ఈ సెక్స్ క్రోమోజోమ్స్ మాత్రం అసలు వాళ్ళు ఏంటి, వాళ్ళు అసలు మగవాళ్ళుగా ఎలాగా అయ్యారు, ఆడవాళ్ళుగా ఎలా అయ్యారు అనేది వాళ్ళ యొక్క జెనెటిక్ కాంపోజిషన్ మీద ఉంటుందన్నమాట. సో మీరే అంటున్నారు కదా XY అంటే మేల్ అని, XX అంటే ఫీమేల్ అని. సో క్రోమోజోమ్స్లో 2 X'లు కనుక ఉంటే ఫీమేల్గా పుడుతుంది, ఫీమేల్గా పెరుగుతుంది అనమాట. అట్లానే XY ఉంటే కనుక అప్పుడు మేల్గా అవుతారనమాట. ఇప్పుడు నార్మల్గా మేల్ నుంచి స్పర్మ్ వచ్చినప్పుడు ఆ స్పర్మ్ X అయి ఉండొచ్చు, Y అయి ఉండొచ్చు. ఇప్పుడు పుట్టే బిడ్డ ఫీమేలా మేలా అనేది ఎట్లా డిసైడ్ అవుతుంది అంటే వాళ్ళ స్పర్మ్లోంచి ఇప్పుడు XY అని ఉంటుంది కదా మేల్లో, ఫీమేల్లో మాత్రం XXే ఉంటుంది. ఎలాగైనా సరే ఫీమేల్ నుంచి ఒక X వస్తుంది. ఒక బిడ్డ ఫామ్ అవ్వాలంటే ఇద్దరి నుంచి రావాలి కదా. సో ఫీమేల్ నుంచి అయితే X వస్తుంది, మేల్ నుంచి X వచ్చింది అనుకోండి ఆడపిల్ల, ఎందుకంటే XX అవుతుంది కాబట్టి. యా, బట్ మేల్ నుంచి Y వచ్చింది అనుకోండి, ఫీమేల్ నుంచి మాత్రం XA వస్తుంది. సో మేల్ నుంచి Y వచ్చింది కాబట్టి మగ బిడ్డగా ఉంటారు అనమాట. సో ఆ వై క్రోమోజోమ్ అనేది ఆ బిడ్డ మగ బిడ్డగా తయారవడానికి సహాయపడుతుంది అనమాట. సో ఒక మేల్కి కావాల్సిన ఫీచర్స్ అన్నీ కూడా ఆ క్రోమోజోమ్ మీద ఉంటాయన్నమాట. సో ఆ క్రోమోజోమ్ యొక్క లెంత్ తగ్గిపోతుందనే కదా మీ డౌట్. సో ఎప్పుడన్నా కూడా జెనెటిక్స్లో ఇవల్యూషన్ అనేది ఒకటి ఉంటుంది, అట్లానే చేంజెస్ విత్ టైం చేంజెస్ కూడా ఉంటాయన్నమాట. ఇవల్యూషన్కి మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మనకి ఇంతకు ముందు కోతుల నుంచే మనం మనుషులుగా వచ్చాము అనేది మీరు వినే ఉంటారు, అందరూ తెలిసిందే. యా, అలానే అంటే ఫస్ట్ కోతులు, తర్వాత ఇంకొంచెం ఇవల్యూషన్ జరిగి ఇలాగ 2 కాళ్ళ మీద నడిచే ఆర్గానిజమ్స్, దాని తర్వాత ఇట్లా మనం హ్యూమన్స్గా ఇట్లా వచ్చామన్నమాట. పాకటం, మనం ఇవాల్వ్ అయ్యాము. సో ఎందుకు మీరు డార్విన్స్ థియరీ వినుంటే కనుక సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అని అనమాట. ఎవరైతే ఫిట్గా ఉంటారో, చార్ల్స్ డార్విన్, సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్, ఎవరైతే ఫిట్గా ఉంటారో వాళ్ళు మాత్రమే సర్వైవ్ అవుతారు అని చెప్పి ఆ థియరీ అనమాట. సో మనం అట్లా ఇవాల్వ్ అవుతూ వచ్చామన్నమాట. ఇంతకు ముందు ఎప్పుడో డైనోసార్స్ ఉండేవి, ఇప్పుడు డైనోసార్స్ అంతరించిపోయాయి. అవును, దాని తర్వాత ఇవన్నీ వింటూనే ఉంటాం కదా. సో ఏంటంటే ప్రాబబ్లీ వాటి జీన్స్ అంతగా
స్ట్రాంగ్ గా ఉండుండవు, స్పీషీస్ అనేది ఎక్స్టెంట్ అయిపోయింది. ఎక్స్టెంట్ అయిపోయింది, అంటే ఇవాల్వ్ అయ్యి ఉండవు Yes. అనమాట. ఓకేనా. బట్ ఈ రీసెంట్ గా మనం వింటున్న వై క్రోమోజోమ్ లెంత్ తగ్గిపోతుందని, మగవాళ్ళు కంప్లీట్ గా అంతరించిపోతారు అనేది ఏంటంటే ఇది కొంచెం హైప్ అయిపోయి మనం వింటున్నాం అనమాట. సో ఓకే. ఈవెన్ ఇఫ్ ఆ లెంత్ తగ్గిపోతున్నా, ఇప్పుడు అంటే ఆ క్రోమోజోమ్ వై క్రోమోజోమ్ యొక్క లెంత్ కొంచెం కొంచెంగా షార్ట్ అయిపోతూ కొన్ని జీన్స్ కనిపించకుండా పోతున్నాయి విత్ ఇన్ ఇయర్స్, చాలా ఇయర్స్ లో ఇట్లాగా ఇంకా కొన్నాళ్ళలో పోతుంది అన్నారు. కానీ ఆ కొన్నాళ్ళు అంటున్నారే తప్ప ఎన్నాళ్ళు అనేది చెప్పట్లేదు. మీరు Usual గా ఎంత కాలం నుంచి వింటున్నారు అయితే ఇది? లేదు, నేనైతే రీసెంట్ గా ఒక 10-15 డేస్ నుంచే దీని గురించి నేను ఎక్కువగా కూడా. వింటున్నాను. చాలా వీడియోస్ అట్లా వస్తున్నాయి అనమాట. బట్ ఒకవేళ ఆ వై క్రోమోజోమ్ లెంత్ తగ్గుతూ ఉన్నా కూడా ఇప్పుడున్న లెంత్ ప్రకారం కూడా కంప్లీట్ గా స్పీషీస్ అనేది, అంటే మేల్ స్పీషీస్ ఎక్స్టెంట్ అయిపోవాలి అని అంటే కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ తర్వాత మాత్రమే అవుతుంది. కానీ దీంట్లో కూడా చిన్న రే ఆఫ్ హోప్ ఉంది మనకి. ఏంటి అని అంటే ఇవల్యూషన్. సో ఈవెన్ ఆ లెంత్ తగ్గిపోతున్నా కూడా మేల్స్ కూడా వేరే ఏవో జీన్స్ ద్వారాగా స్ట్రాంగ్ అయ్యేలాగా ఇవాల్వ్ అవుతూ ఉంటారు. అదే జెనెటిక్ కాంపోజిషన్ అలానే ఉంటుంది. మనం ఇవాల్వ్ అవుతూనే గ్రో అవుతూ ఉంటాం అనమాట. సో ఈ ఎక్స్టెంట్ అయిపోవటము ఇవన్నీ భయాలు ఏమీ పెట్టుకోకర్లేదు. ఓకేనా. ఇన్ఫాక్ట్ ఫర్టిలిటీ ఫీల్డ్ లో కనుక ఇలాన్ మస్క్ ఉంటే ఈ పాటికి మీ స్పర్మ్స్ అన్ని ఫ్రీజ్ చేసేసుకుని మగజాతి లేకపోయినా సరే సీమెన్ ఉంటుంది, స్పర్మ్స్ ఫ్రీజ్ చేసేసుకోండి అని చెప్పి ఇది ఒక బిజినెస్ అయిపోయేది ఇప్పుడు. లేదు, అట్లాంటి టెన్షన్లు అయితే ఏమీ అవసరం లేదు. కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ తర్వాత గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు. ఈ లోపు ఏదైనా ఇవల్యూషన్ జరగచ్చు. మగజాతి ఏమీ అంతరించిపోవట్లేదు. అవ్వడానికి కూడా కొన్ని సంవత్సరాలు, ఎన్నో మిలియన్ మిలియన్ ఇయర్స్. సో ఈ అపోహ అనేది సోషల్ మీడియాలో ఏదైతే రన్ అవుతుందో మీరు డెఫినెట్ గా ఇట్ ఇస్ నో అన్నమాట. ఇది వాట్సాప్ యూనివర్సిటీ. ఓకే. సో క్లారిటీ ఇచ్చేసారనమాట. యా డెఫినెట్లీ. సో ఈ సోషల్ మీడియాలో 15-20 డేస్ నుంచి ఈ న్యూస్ అనేది రన్ అవుతుంది. సో వాళ్ళ క్రోమోజోమ్ లెంత్ తగ్గిపోతుంది అని చెప్పేసి కొంతమంది ఏంటంటే వాళ్ళు వెళ్ళి చెక్ చేయించుకుంటున్నారు, జెనెటిక్ టెస్ట్ చేయించుకుని వాళ్ళ వై క్రోమోజోమ్ లెంత్ ఎంత ఉందని. అలాంటి వాళ్ళు ఉంటారా నిజంగానే? డెఫినెట్ గా ఉంటారండి. సోషల్ మీడియాకి ఇంత ఇంపాక్ట్ ఉంటుందని చెప్పి నాకు కూడా ఇప్పుడే అర్థమవుతోంది. లాస్ట్ 10-15 డేస్ కంటే నేను ఇద్దరిని చూసాను. వాళ్ళు వచ్చి ఇట్లా మేము న్యూస్ చూస్తున్నాము, లెంత్ తగ్గిపోతుంది, సో దీని ద్వారాగా మా వంశం వృద్ధి చెందకుండా ఉంటుందా, లేదంటే నాకు పిల్లలు పుట్టే ఛాన్స్ ఉందా, మా వంశం ఏమైనా అంతరించిపోతుందా అని చెప్పి కొంచెం ఇవన్నీ వీటి వల్ల ఎక్కువగా ఆలోచించేసి వచ్చి మా వై క్రోమోసోమ్ యొక్క లెంత్ ఎంత ఉంది, మాకు జెనెటిక్ టెస్ట్ చేయండి అని చెప్పి అడుగుతున్నారు అనమాట. అసలు ఇటువంటి టెస్ట్లు ఏమీ అవసరం లేదండి. చాలా మిలియన్ ఇయర్స్ మనం మాట్లాడుకున్నట్టు. సో ఇటువంటి టెన్షన్స్ ఏమీ పెట్టుకోవద్దు మీరు. వెరీ నైస్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చాలా మందికి అలాగే నాకున్న అపోహ కూడా క్లియర్ చేసేసారు ఈ వీడియో ద్వారా. సో థ్యాంక్ యూ అండి. నమస్తే. థ్యాంక్ యూ.